హాయ్ అండి, నా పేరు వెంకట శివరావు, ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఒంగోలు. ఈరోజు మనం కంటిన్యూషన్గా చేస్తున్న వీడియోలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ అంటే ఏంటి, దాని యూజ్ ఏంటి, అది తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది మనం ఈరోజు చెక్ చేద్దామండి. అసలు బీఆర్ఎస్ అంటే ఏంటంటే బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది అది ఏంటంటే దాని ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగు ఒంగోలు మున్సిపాలిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి, ఒంగోలు మున్సిపాలిటీలో G+4, G+3, G+2 అలా రోడ్ని బేస్ చేసుకొని అక్కడున్న ఆ సైట్ని బేస్ చేసుకొని మనకు బిల్డింగ్ పర్మిషన్ అని వస్తాయి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, మాకు సైట్ ఉంది కదా అని చెప్పేసి సైట్లో ఎటువంటి బ్యాక్ డ్రాప్స్ అవి చూసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ డ్రాప్స్ అవి చూసుకోకుండా ఆ సెట్ బ్యాక్స్ ఏమీ ప్రాపర్గా లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, అవి కొంటే ఆ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే లోకల్ బాడీస్ ఉంటాయో వాళ్ళు ఆ బిల్డింగ్ ఎప్పుడైనా కూల్చే అధికారం కానీ, వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ నోటీస్ వాళ్ళకి భారీగా ఫైన్ వేసే అధికారం కానీ, లేకపోతే మన సెల్ఫ్గా మనకు లోన్ వచ్చే పరపతి కానీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో అప్లై చేసుకొని రెగ్యులేషన్ చేయించుకుంటే మనకు ఏమవుతుందంటే, ఈ బ్యాంకు లోన్ ఒకటి ప్రాపర్గా ఉంటుంది. మీకు ఎటువంటి రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ, లేకుంటే వాళ్ళు ఎవరైనా ఎగనెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి వేసే ఫైన్ కానీ, లేకుంటే దాన్ని ఎటువంటి డిస్మాంటిల్ చేసే అధికారం లోకల్ బాడీస్కి ఉండదు. ఎందుకు ఉండదంటే, మీరు రెగ్యులైజేషన్ చేయించుకున్నారు. అయితే ఈ రెగ్యులైజేషన్కి ఎటువంటి ఆల్టర్నేటివ్ లేదా అంటే ఉంది. అవి టీడీఆర్ బాండ్స్. అదనేది టీడీఆర్ బాండ్స్ అనేది డిఫరెంట్ మ్యాటర్. అది మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ స్కీమ్లో మీకు లోకల్ బాడీ నుండి వన్స్ మీరు పర్మిషన్ తీసుకున్నాక అవి మళ్ళీ డిఫరెంట్గా మెజర్మెంట్స్లో దానికి పర్మిషన్ వస్తుంది. అంటే రోడ్ బేస్ చేసుకొని, మీకున్న సైట్ బేస్ చేసుకొని, లేదా అక్కడున్న సెట్ బ్యాక్స్ని బేస్ చేసుకొని ఇన్ని మెజర్మెంట్ని మెజర్ చేస్తూ బీఆర్ఎస్ స్కీమ్ ఉంటుందండి. సో ఈ బీఆర్ఎస్ స్కీమ్ని మనము తీసుకుంటే ప్రాపర్గా మనం సెక్యూరిటీ చేసుకునే అవుతాము. మీకు రీసేల్కి కూడా ఫ్యూచర్ ఉంటుందండి. థ్యాంక్ యూ.